ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ ను విచారిస్తున్నారు. ఏసీబీకి కళ్లు బయలు కమ్మేలా నిజాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయల మేర అక్రమ సంపాదన గుర్తించిన ఏసీబీ ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగించనుంది. నికేష్ ను ఇప్పటికే చంచల్గూడ నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు ఏసీబీ అధికారులు. తొలి రోజు ప్రశ్నలతో నికేష్ ను అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. కాగా ఇవాళ నికేష్ సమక్షంలో బ్యాంక్ లాకర్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నికేష్ కుమార్ బినామీ ఆస్తుల వివరాలు సేకరించారు. స్నేహితుల బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి భారీగా బంగారంతో పాటు కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ రోజుకు తక్కువలో తక్కువ 2 లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అడ్డగోలు సంపాదనకు రుచిమరిగారు నికేష్ కుమార్. ఇప్పటికే సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు చేసిన దాడిలో 17.73 కోట్లు అక్రమ సంపాదన గుర్తించారు. లాకర్లలో మరో కిలోన్నర బంగారం ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నిటి విలువ బహిరంగ మార్కెట్లో తక్కువలో తక్కువ 100 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో రోజు కస్టడీ విచారణ కీలకంగా మారనుందని భావిస్తున్నారు అధికారులు. నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. నిన్న కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితి. ఈ రోజు మరోసారి విచారణ చేయనున్నారు. అయితే నిన్న కస్టడీలో అసలు ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారా తెలియజేయడానికి మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, నిన్న చాలా సుదీర్ఘ గంటల పాటు కూడా నికేష్ కుమార్ని విచారించారు ఏసీబీ అధికారులు. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా తన బినామీలను పెట్టుకొని పెద్ద ఎత్తున కూడా అమౌంట్, లంచం రూపంలో వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా వాళ్ళకి బదలాయించి వాళ్ళతో ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఇతర కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాన్ని బేసేసుకొని నిన్న క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంట్లో కొన్ని అంశాలను కూడా అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మాత్రం లేదు, నాకు స్వతహాగా నేను సొంతగా సంపాదించుకొని నీవంతా కూడా ఆస్తులు కొనుగోలు చేసుకుని కానీ నేను ఎవరికి కూడా బినామీకి ఇవ్వలేదు, నాకు ఎవరు బినామీలు లేరంటూ కూడా అతను చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆధారాలతో పాటు కూడా అవన్నీ కూడా ముందు పెట్టినట్టుగా మనకు సమాచారం. అప్పుడు మాత్రం అతను సైలెంట్గా అయినట్టుగా తెలుస్తుంది. దానితో పాటు ఏసీబీ అధికారులు తన ఇంటికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఒక మూటలాగా కట్టుకొని దాంట్లో డాక్యుమెంట్స్ కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ అవన్నీ కూడా పెట్టుకుని పైనుంచి కిందకి విసిరేశారు. సో పైనుంచి కిందకి విసిరేసినప్పుడు అది ఏసీబీ అధికారులకు కూడా దొరికింది. దాంట్లో పత్రాలు అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాటి విలువ దాదాపు 60 కోట్ల రూపాయల వరకు కూడా పైన ఉంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన దస్తావేజులు కూడా నిన్న నికేష్ కుమార్ ముందు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సమాధానం చెప్పమనేసి కూడా అడిగినప్పుడు తెలిసింది. ఈ ఆస్తులన్నీ మీకు ఎలా వచ్చాయి, ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాలకు ముందు ఈ ఏఈ జాబ్లోకి ఎంటర్ అయ్యారు, వచ్చిన తర్వాత మీరు లంచము ఏ రూపంలో తీసుకున్నారు, ముఖ్యంగా లంచం ఇవ్వాలని ఎలా డిమాండ్ చేశారు అన్న దానిపై కూడా వారు అడిగి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈలుగా గతంలో కూడా చాలామంది పనిచేశారు. దానికంటే హైయర్ పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి ఈ అక్రమాస్తులు ఇంత పెద్ద స్థాయిలో నువ్వు ఎలా సాధించగలిగావు, నీకు సహకరించినటువంటి వారు ఎవరు ఉన్నది కూడా ఏసీబీ అధికారులు మాట్లాడక తెలుస్తుంది. ఎందుకంటే రోజుకు 2 లక్షల రూపాయల వరకు కూడా మీరు ఆదాయం ఆర్జించారంటే ఏ మేరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారన్న దానిపై కూడా అధికారులు గుచ్చుకొచ్చి క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏసీబీ అధికారుల విచారణలో అలాగే కొంతమంది ఫిర్యాదులు చేసినటువంటి అవన్నీ కూడా బేస్ చేసుకొని దాదాపు 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాస్తులు సంపాదించినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బినామీలు అలాగే ఆల్రెడీ ఒక లాకరు, దాదాపు 18 లాకర్లో 2 లాకర్లు మాత్రమే తెరిచారు. ఇంకా తెరవాల్సినటువంటి చాలా లాకర్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ లాకర్లు తెరిస్తే మాత్రం మరి కొన్ని 100 కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ దొరికే అవకాశం ఉందనేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇది చాలా చిన్న ఫిష్ అనేసి అందరూ అనుకున్నారు, కానీ చిన్న ఫిష్ కాదు, చాలా పెద్ద ఫిష్ అనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ బాలకృష్ణ తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇతనే కాబట్టి ఇతని వల్ల లాభపడినటువంటి వారందరి పేర్లు కూడా ఇప్పటికే అధికారులకి వచ్చారు. దాని తగ్గట్టుగా వాళ్ళకు కూడా నోటీసులు రాబోతున్నారు. దాంతోపాటు ఈ బినామీల యొక్క మొత్తం లెక్క తేల్చేందుకు ఇవాళ చాలా కీలకంగా భావిస్తున్నారు కాబట్టి ఇవాళనే లాకర్లు కూడా ఓపెన్ చేయించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థాంక్యూ రానా.